ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. 17వ రోజు పారాయణంలోకి వచ్చేశాము. సూత మహాముని ఇలా చెప్తూ ఉన్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్టు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ఓ ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై ఉండగా తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో తెలియవలసిందిగా కోరగా నవనీత చోరుడిలా చెప్పసాగాడు. సత్యభామ ఏమడిగింది? కాలస్వరూపుడవు నువ్వు, అన్ని సర్వకాలాలు నీ ఆధీనంలోనే ఉన్నాయి. కాలస్వరూపుడు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, పగలు, తిథులు అన్నీ నీ ఆధీనంలోనే ఉన్నాయి. అటువంటి అప్పుడు అన్నీ నీవే అయినప్పుడు మరి తిథులలో ఏకాదశి తిథికి ఎందుకు ప్రాధాన్యము? మరి నెలలలో ఎందుకంటే కాలాన్ని మొత్తము నడిపేదే ఆయనే, నడిచేది మొత్తం ఆయనదే అయినప్పుడు నెలలలో కేవలం కార్తీక మాసానికి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది? ఆ విషయాన్ని గురించి చెప్పమని కోరిందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయమే. గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నేను నీకు చెప్తాను, విను. సముద్ర నందనుడైనటువంటి శంకుడనే రాక్షసుడు, నందనుడు అంటే కుమారుడు, సముద్ర నందనుడు అంటే సముద్రుని యొక్క కుమారుడు శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతల యొక్క అధికారాలను తనే హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుండి తరిమివేశాడు. పూర్వకాలం నుండి కూడా రాక్షసులు దేవతలను బాధించడం, దాని కొరకై మరి శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం దాల్చి మళ్ళీ రాక్షసులను సంహరించడం ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలా స్వర్గం నుంచి వాళ్ళందరూ ఎప్పుడైతే శంకుడు స్వర్గం నుంచి దేవతలందరినీ తరిమివేశాడో పారిపోయినటువంటి దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే మళ్ళీ దానిని సాధించడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతమయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తను కైవసం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు? విష్ణువు యోగ నిద్రాగతుడై ఉండగా ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడినటువంటి వేదాలు శంకుని చేతి నుండి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించినటువంటి శంకుడు సాగరంలో ప్రవేశించి సముద్రంలో ప్రవేశించి మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. కానీ మరి అవి మంత్రబీజాలతో కూడుకున్నటువంటి వేదాలు అవి అంత సులభంగా దొరుకుతాయా? దొరకలేదు. వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలన్నింటినీ సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైనటువంటి దేవతలందరినీ వెంట పెట్టుకొని వైకుంఠం చేరాడు. అయితే అప్పుడు శ్రీహరి ఎట్లా ఉన్నాడు? నిద్రలో ఉన్నాడు. సమస్త దేవతానికం కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూప దీప సుగంధ ద్రవ్యాలతో కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైనటువంటి శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. అయితే శ్రీహరికి ఒకటి ఏంటంటే ఆయనకు ఒక వీక్నెస్ అనుకోవాలి. ఎవరైతే తనను మనస్ఫూర్తిగా స్మరిస్తారో, తన పాటలతో అలరిస్తారో, తన నాట్యంతో ఎవరైతే మెప్పిస్తారో అటువంటి వారికి ప్రసన్నుడైపోతాడు శ్రీ మహావిష్ణువు. అలా ప్రసన్నమైపోయి ఎట్టకేలకు నిద్రలేచినటువంటి శ్రీహరిని షోడశోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు. ఆ శరణాగతులైనటువంటి సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు, మీరు చేసినటువంటి ఉపచారాలకు నేనెంతో సంతృప్తుడినయ్యాను, మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ రోజు ఏంటంట కార్తీక శుద్ధ ఏకాదశి, తెల్లవారుజామున నన్ను మేలుకొల్పడానికి మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదేవిధంగా భూలోకంలో ఉన్నటువంటి మానవులు కూడా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్యాలు నా నామస్మరణలతో షోడశోపచారాలతో ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రాతకాల వేళ అంటే తెల్లవారుజామున లేచి ప్రాతకాల వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్నే పొందుతారు కాక
వాళ్ళ చేత నాకు ఇయ్యబడినటువంటి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమవుకాక. మనం అనుకుంటాము మనకు దేవుడికి నైవేద్యం చేశాము, ఈ పూజ చేశాము, ఇన్ని రకాల పుష్పాలు తెచ్చినామని. అంటే అవన్నీ కూడా స్వామి స్వీకరించినట్లే భావిస్తాడు, కానీ అవన్నీ కూడా మనకే పూల వర్షమే కురిపిస్తాడు, మనకే సకల సంపదలను ఇస్తాడనమాట. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైనటువంటి వేదాలు ఉదక గాతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లును కాక. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇప్పుడైతే వేదాలన్నీ సముద్రంలో ఉన్నాయి, అలాగే ప్రతి నదీ జలాలన్నిట్లో కూడా వేదాలు ఉదక జలాలుగా ఉండు కాక. నేను ఇప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడేదను కాక అని చెప్పాడనమాట. మీనం అంటే చేప. ఇక నుంచి కార్తీక మాస ప్రాతకాల వేళ మానవులచే చేయబడేటువంటి నదీ స్నానం అవభృత స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకమును పొందగలిగి ఉన్నారు. ఎట్లా మహేంద్ర నువ్వు స్వర్గలోకాన్ని పాలిస్తావు, నేను వైకుంఠమును పాలిస్తా. ఎవరైతే ఈ కార్తీక మాసంలో నన్ను సేవిస్తారో తప్పకుండా వారు కూడా పుణ్యలోకాలను పొంది నాతో సమానంగా సుఖాలను అనుభవిస్తారు. ఓ వరుణదేవ, ఎవరైతే కార్తీక మాసంలో నిష్ఠతో పూజలు చేస్తారో వారిని మాత్రం రక్షించే బాధ్యత నీదే. తప్పకుండా వాళ్ళకు నువ్వు ఏ ఆటంకాన్ని కలిగించవద్దు. అదేవిధంగా కుబేరుడు కూడా చెప్తున్నాడు, ఎవరైతే కార్తీక మాసంలో నన్ను అతి భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తారో వాళ్ళకి ధనధాన్య సంపదలను ఇయ్యవలసినటువంటి బాధ్యత కూడా నీదే. ఓ ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించతగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి అంటే నాకెంతో పవిత్రమైనది, ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రతము, ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దారి లేనే లేదని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు. భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడై తక్షణమే తను ఏమవతారం ఎత్తా అని చెప్పిండు, మత్స్యావతారము ఎత్తాలనుకున్నాడు. మత్స్యావతారం ఎత్తి వింధ్యా పర్వతాలలో కశ్యప మహాముని నదిలో స్నానం చేస్తూ దోషులతో పట్టుకొని అర్ఘ్యమిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడి దోషుల్లో చిన్న చేప పిల్లలాగై అతడి దోషిట్లో పడిపోయాడు. కశ్యప మహాముని అనుకున్నాడు, ఇది చిన్న చేప పిల్ల, పాపం దీన్ని ఎట్లయినా మళ్ళీ వదిలేయాలని చెప్పేసి తన కమండలంలో వేసుకున్నాడు. ఎప్పుడైతే కమండలంలో వేసుకున్నాడో ఆ కమండలం నుంచి అది కమండలం కంటే కూడా చాలా పెద్దగా అయిపోయిందనమాట. అప్పుడు అతడు ఏమనుకున్నాడు, అయ్యో ఇది కమండలంలో ఉంటే చాలా పెద్దగా అయిపోయిందే, దీన్ని నేనేం చేయాలి ఇప్పుడు, తప్పకుండా ఒక నూతిలో వేయాలి అని తీసుకుపోయి ఒక నూతిలో వేశాడు. ఇట్లా క్షణాల మీద చూస్తుండగానే అది నూతి కంటే కూడా చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు అనుకున్నాడు, ఇది సరిపోదు, ఈ మచ్చాన్ని నేను సరస్సులో వేస్తానని సరస్సులో వేశాడు. సరస్సులో వేయగానే ఆ సరస్సు అంతా వ్యాపించి సరస్సు కంటే కూడా చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు అనుకున్నాడు, దీనికి ఇంకేమీ లేదు, తప్పకుండా దీన్ని సముద్ర గర్భంలోనే వేయాలి అనుకొని ఆ మచ్చాన్ని తీసుకొని పోయి సముద్ర గర్భంలో వదిలివేశాడు. చమూర్తి విపరీతంగా పెరిగి శంకుణ్ణి వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కొని ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ జలాలలో ఆ వేదాలను వెతికి తీసుకొని రండి, నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. ఆ విష్ణువాజ్ఞను శిరసావహించినటువంటి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడినటువంటి వేదాన్వేషణ మొదలుపెట్టారు. ఎందుకు, వేదాలకు కూడా తెలుసు ఈ శంకుడనే రాక్షసుని చేతులు పడితే నేను నాశనమైపోతాను, కాబట్టి ఇతడికి దొరకకూడదని దొరకలేదు. కానీ ఋషులు వాళ్ళు సద్బ్రాహ్మణులని తెలుసు, అందుకే వేదాలు త్వరగా ఆ ఋషులకు లభించాయి. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఇంకా, ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుండి
ఆ ఋషులకు ఎవ్వరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా వేదాలను ఆయా శాఖలను వారు ఋషులుగా ప్రభాసించారు. ఆయా శాఖలకు వాళ్ళే ఋషులైపోయినరు. అనంతరము వేదయుతులై ప్రయాగయందున్నటువంటి విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు దేవతలు. విష్ణు యొక్క ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించినటువంటి బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరము శ్రీహరినిలా ప్రార్థించారు దేవతలు. ఓ దేవాది దేవా, జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైనటువంటి ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలోనే పొందగలిగాడు. నీ సమక్షంలోనే మేమందరము యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనదిగా, నిత్యం పూజించబడేదిగా, ఇహపర సాధకమైనదిగా అయ్యేటట్లుగా వరమివ్వు అని కోరారన్నమాట. అదే దేవతల ప్రార్థనలను వింటూనే ఈ శ్రీహరి ఏమన్నాడంటే, దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ కోరిక ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించును కాక. అనతి కాలంలోనే ఇక్కడికి సూర్యవంశీయుడైన ఈ భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగ సూర్యసుతుడైనటువంటి కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైనటువంటి మీరందరూ కూడా నాతో కూడుకున్నవారే ఈ తావులోనే సుస్థితలయ్యేదరు కాక. ఇది తీర్థరాజ్యముగా ఖ్యాతి వహించును కాక. ఈ క్షేత్ర దర్శనం మాత్రము చేతనే బ్రహ్మహత్యాది పాతకాలు నశించిపోవును కాక. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వారు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఎవరైతే అందుకే అక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా పితృలకు పిండాలను సమర్పిస్తారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బద్రీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల కలిగే పుణ్యం కంటే కూడా ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం వలన చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారే జీవన్ముక్తులవుతారు. ఇలా శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ వరప్రదానం చేయగానే బ్రహ్మతో కలిసి అందరూ అంతర్హితులైపోయారు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునృపాల, ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పాడు నారదుడు. అంటే బద్రీవనాన్ని దర్శించి శ్రీమన్నారాయణ్ణి దర్శించడం వల్ల ఎంత పుణ్యమైతే కలుగుతుందో ఈ కథను శ్రవణం చేసినా కానీ విన్నా కానీ అంతే ఫలం కలుగుతుందని నారద మహాముని గారు చెప్తూ ఉన్నారు. 17వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం.